అట్లా అనమాట. దానికి ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకొని కరెక్ట్ చేసుకుంటే పోతుంది. లేకపోతే అది గట్టిపడిపోయి పాలిపు మారితే దానికి తీసేయాల్సి వస్తుంది. ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా దీనివల్లే ఈ ప్రొఫెషనల్ వాయిస్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే డైలీ వాళ్ళు సింగర్స్ కానీ లేకపోతే యాంకర్స్ కానీ వాళ్ళు మాట్లాడుతూ తీసుకోవాల్సిన వాయిస్ సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలి కంపల్సరీ. అంటే సార్ బయట ఇప్పుడు జనరల్గా ఎప్పుడో ఒకసారి గట్టిగా అరవడం అట్లా కూడా ఎఫెక్ట్ పడుతుందా? యా పాసిబుల్. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, సంతోషంగా అరుస్తారు, అప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు మూవీస్కి వెళ్తారు, అది నచ్చేది 2 రోజుల తర్వాత వెళ్ళి బొగ్గురు స్టార్ట్ అవుతుంది. అట్లా దాన్ని ఎల్లింగ్ అంటాం, అరవటాన్ని. ఎల్లింగ్, ఆ షౌట్ చేయడం ఎల్లింగ్ అంటే ఎక్కువ అరవటం అనమాట. అట్లా చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి న్యాచురల్గా. ఓకే, అంటే రెగ్యులర్ గా వాడకున్నా ఎప్పుడో ఒకసారి గట్టిగా అరిచినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అరిస్తే మరి అట్లా అనమాట.